హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే మనకి బైపీసీ కింద ఉన్న అన్ని కోర్సులకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంకా మనకి ఎన్ని కోర్సులు ఉన్నాయి అంటే అన్ని కోర్సులు కూడా ఒకే సైడ్లో స్టార్ట్ చేస్తారా, వేరే వేరే సైడ్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారా, వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే బైపీసీ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి ఒక్కో కోర్సుకి ఒక్కో టైంలో స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే బైపీసీలో చాలా కోర్సులు ఉన్నాయి కాబట్టి ఆ కోర్సులన్నీ కూడా ఒక్కో కోర్సు ఒక్కో యూనివర్సిటీ కింద ఉంది కాబట్టి బైపీసీ స్ట్రీమ్ కింద ఉన్న కోర్సులన్నీ కూడా కౌన్సిలింగ్ వచ్చేసి ఒక్కో టైంలో స్టార్ట్ చేస్తారనమాట. ముందుగా మనకి బైపీసీలో ఉన్న కోర్సులు ఏవేవో చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్, బీ ఫార్మసీ, ఇంకా ఫార్మ్డీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఇంకా బీఎస్సీ వెటర్నరీ, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫిషరీస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎంసెట్ ద్వారా ఉండే కోర్సులు అనమాట. కానీ ఈ కోర్సులన్నిటి కూడా మనకి ఎంపీసీ వాళ్ళకి ఎలాగైతే ఎంసెట్ సైడ్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారో అలా అయితే మనకి స్టార్ట్ చేయారనమాట. ఇక్కడ ఉన్న కోర్సులన్నిటి కూడా మనకి ఒక్కో కోర్సుకి ఒక్కో సైడ్లో స్టార్ట్ చేస్తారు. ముందుగా మనం ఆర్డర్గా చూసుకుంటే ముందుగా మనం బీఎస్సీ నర్సింగ్ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే వైఎస్ఆర్ యూనివర్సిటీ అనమాట. ఈ సైడ్లో మనకి స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ జరుగుతున్న బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఇది ఓన్లీ స్విమ్స్ యూనివర్సిటీ మాత్రమే అనమాట. దీనికి చాలా తేడా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా పారామెడికల్, బీపీటీ, ఇవన్నీ ఎంఎల్టీ చూసుకుంటే ఇవి కూడా మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ మనకి స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ మనం బీ ఫార్మసీ, ఇంకా ఫార్మ్డీ తీసుకుంటే ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంపీసీ వాళ్ళకి ఎలా జరుగుతుందో సేమ్ అదే సైడ్లో మనకి ఎంపీసీ తర్వాత పక్కనే మనకి అడ్మిషన్ బైపీసీ స్ట్రీమ్ అని చెప్పేసి మనకి కనబడుతుంది అనమాట. అందులో మనకి అడ్మిషన్ అంటూ బీ ఫార్మసీ, ఇంకా ఫార్మ్డీ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ అనమాట. ఈ కోర్సుకి మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సైడ్లో మనకి స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మనం బీవీఎస్సీ, ఇంకా అనిమల్ హస్బెండరీ చూసుకుంటే దీని కౌన్సిలింగ్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సైడ్లో మనకి స్టార్ట్ చేస్తారనమాట. బీఎస్సీ హార్టికల్చర్ మన కౌన్సిలింగ్ చూసుకుంటే ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైడ్లో మనకి స్టార్ట్ చేస్తారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం బీఎస్సీ ఫిషరీస్ చూసుకుంటే ఈ కోర్స్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ అని చెప్పేసి ఒక సైడ్ ఉందన్నమాట. అందులో స్టార్ట్ చేస్తారు. ఇలా మనకి బైపీసీ స్ట్రీమ్ కింద ఉన్న కోర్సులు అన్నిటి కూడా ఒక్కో కోర్సుకి ఒక్కో సైడ్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారనమాట. అలానే కోర్సు అన్ని కూడా టైమింగ్ కూడా ఒక్కో కోర్సుకి ఒక్కో టైం అంటే డిఫరెంట్ టైంలో మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఎలాగంటే ముందుగా మనం బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ తీసుకుంటే దీనికి మనకి కౌన్సిలింగ్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ మనకి ముందుగా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. నర్సింగ్కి మనకి ఆగస్టులో లేదా ఆగస్ట్ ఎండింగ్లో మనకి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. దాని వెంటనే మనకి బీఎస్సీ పారామెడికల్, బీపీటీకి, ఎంఎల్టీకి స్టార్ట్ చేస్తారు. ఇంకా మనకి బీ ఫార్మసీ, ఇంకా ఫార్మ్డీకి వచ్చేసి ప్రజెంట్ ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, అది కంప్లీట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తారనమాట. మేబీ అది కూడా మనకి ఆగస్ట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బీఎస్సీ అగ్రికల్చర్కి వచ్చేసి మనకి జూలై ఎండింగ్లో మనకి స్టార్ట్ అయితే పక్కా చేయొచ్చు. సేమ్ అదే టైంలోనే మనకి బీఎస్సీ వెటర్నరీ కూడా మనకి స్టార్ట్ చేస్తారనమాట. బీఎస్సీ ఫిషరీస్ కూడా మనకి సేమ్ టైంకి అయితే మనకి స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనకి ఏపీ ఎంసెట్లో బైపీసీ వాళ్ళకి సంబంధించిన కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్ సైడ్లో స్టార్ట్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అయితే మీరు ప్రతిరోజు మీరు సైడ్లో చెక్ చేస్తూ ఉండాలి. అలానే ఈ కోర్సులో ఏ కోర్సుకైనా సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే మీకు వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. ఆ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ప్రతి ప్రాసెస్ కూడా మీకు స్టెప్ టు స్టెప్ మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బైపీసీ వాళ్ళకి సంబంధించిన కోర్సులన్నిటికీ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతుంది, ఏ సైడ్లో స్టార్ట్ చేస్తారని చెప్పేసి డీటెయిల్గా మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.